హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి మంచి హైరింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేనైతే ఈ యొక్క హైరింగ్ గురించి మీకు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. దానిపైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే కింద ఉన్న మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో మరి ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ యొక్క హైరింగ్ గురించి మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? ఇక మీరు చూసుకున్నట్లు వచ్చేసి రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనమాట. సో ఈ యొక్క హైరింగ్ వచ్చేసి మన ఏపీలో ఉన్న విశాఖపట్నం లొకేషన్లో అనమాట, మెయిన్లీ ఇదైతే, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సో దీనికైతే క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరైతే డిగ్రీ చేశారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. డిగ్రీలో కూడా వాళ్ళైతే కొన్ని ఫీల్డ్స్ మెన్షన్ చేశారు. అదేంటంటే కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంటే ఎవరికైతే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ మీద కొంచెం ఐడియా ఉంటుందో సో వాళ్ళనైతే కొంచెం ఈజీగా తీసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పి. ఆ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లోని ఎస్క్యూఎల్ మీద, ఎంఎస్ ఆఫీస్ మీద, ఎంఎస్ ఎక్సెల్ మీద సో మీకు కొంచెం ఐడియా ఉంటే సో మీరు కొంచెం ఈజీగా వాళ్ళైతే హైరింగ్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి వాళ్ళైతే కిందనైతే కొన్ని పాయింట్ మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో అమెజాన్ కంపెనీలో ఉన్న కెరియర్స్, వెండర్స్, సప్లయర్స్ మీకైతే డీలింగ్స్ అయితే ఉంటుంది. సో వాళ్ళతో మాట్లాడి మీరు వర్క్ అయితే చేయిస్తారనమాట. సో మీకైతే ప్రాబ్లం అయితే లేదు. కంపెనీ వాళ్ళు అయితే కంపెనీగా మీకైతే టోటల్గా మీకైతే ట్రైనింగ్ ఇస్తారు. అంటే మీరు ఏం చేయాలి, మీ వర్క్ ఏముంటుంది, ఎలా వెండర్స్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు మీకు ప్రతిదీ మీకైతే ట్రైనింగ్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వాళ్ళు మీకు చెప్పాను కదా, ఎక్సెల్, ఎస్క్యూఎల్, డేటా మేనేజ్మెంట్ సో వీటి మీద కొంచెం ఐడియా ఉంటే ప్లస్ అని చెప్పి వాళ్ళు అయితే మెన్షన్ చేశారనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న అప్లై నవ్వు కొట్టారు అనుకోండి, సో కొడితే సో మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఆడ మీకు చెప్పాను కదా, ఇక జాబ్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశాఖపట్నం లొకేషన్లో అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది. సో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం డేటా ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పి వాళ్ళైతే ఇలా చెప్పి ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని చెప్పి అడిగారు. మీరు ఎస్ అని కొడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లొకేషన్. ఇక్కడ వాళ్ళైతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు ఏ లొకేషన్కి అయితే చేద్దాం అనుకుంటున్నారో అది కూడా మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇలా డేటా అయితే ఉంటుంది. సో ప్రతిదీ మీరు చెక్ చేసుకొని ఈ యొక్క అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లాస్ట్ అయితే కంటిన్యూ ఉంటుంది అనమాట. ఆ కంటిన్యూ కొట్టారు అనుకోండి, సో నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. డైరెక్ట్గా మీకు అప్లికేషన్ అనేది అమెజాన్ వాళ్ళకైతే వెళ్తుంది. సో వాళ్ళైతే మీకైతే మీ యొక్క రెజ్యూమ్లో ఉన్న స్కిల్స్ అన్ని చెప్పాను కదా, మీరు రెజ్యూమ్లోని ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ స్కిల్స్ మెన్షన్ చేయండి. సో మీ యొక్క క్వాలిఫికేషన్ అలాగే మీ యొక్క స్కిల్స్ అనేవి సో వాళ్ళకి మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మీకైతే మెయిల్ ద్వారా మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అనమాట, ఓకేనా? ఈ యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లోనే పోస్ట్ చేస్తాను. దానిపైన మీరు క్లిక్ చేసారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క బయోడేటా మొత్తం అంతా ఫిల్ చేసి అప్లై చేస్తారనమాట, ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి. నేనైతే మీ యొక్క ప్రతి క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.